మిలిషియా కమాండర్ లొంగిపోయారు. గొంపాడ్ ఆర్పీసీ మిలిషియా కమాండర్ మడకం రామ మంగళవారం ఏటపాక పోలీస్ స్టేషన్లో రంపచోడవరం ఓఎస్టీ జగదీష్ అడహల్లి ఎదుట లొంగిపోయారని పోలీసులు మీడియాకు చెప్పారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా మైత పంచాయతీ గొంపాడ్ వాసి మడకం రామ పోలీసులకు లొంగిపోయారు. 14 ఏళ్ల వయసు. 2014లో బాలల సంఘంలో చేరిన రామ 2018లో సోలంపల్లి ఎల్ఓఎస్ సభ్యుడిగా నియమింపబడ్డాడు. అప్పటి నుండి 2024 వరకు ఎన్నో నక్సల్ కార్యకలాపాల్లో పాల్గొన్న రామ మావోయిస్ట్ సిద్ధాంతాలకు విసిగిపోయి పార్టీ వీడి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుని లొంగిపోయాడని ఓఎస్టీ జగదీష్ చెప్పారు. మావోయిస్ట్ పార్టీని వీడిన రామకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించి సాధారణ జీవితం గడిపేలా తోడ్పడుతుందని జగదీష్ చెప్పారు. సో ఈరోజు మనకి ఒక మడకం రామ సన్ ఆఫ్ కోసల, ఇతనికి 25 ఇయర్స్ ఏజ్, గుత్తిగోయ కమ్యూనిటీ, కొంట ఠానా లిమిట్స్ నుంచి, సుక్మా డిస్ట్రిక్ట్, ఛత్తీస్గఢ్ నుంచి. ఇతను గొంపాడ ఆర్పీసీ మిలిషియా కమాండర్. ఇతను మన దగ్గర ఈరోజు సరెండర్ అయిపోయాడు. సో ఇతను 2014లో బాల సంఘంకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దానికి జాయిన్ అయిపోయారు. అది అయిపోయిన తర్వాత 2018లో ఇతను ఒక 15 మెంబర్స్ నిమిలీ రిక్రూటెడ్ ఏదైతే మావోయిస్ట్ పార్టీ క్యాడర్ ఉంటారో వాళ్ళతో పాటు ఒక 20 days ట్రైనింగ్ కూడా ఇతనికి తీసుకున్నారు. నుల్లకో తొంగు విలేజ్ ఫారెస్ట్ ఏరియా, ఈ కొంటా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వచ్చేస్తుంది. సో 2018లోనే ఇతను వీడు పార్టీ మెంబర్గా జాయిన్ అయిపోయారు. ఇతనికి బీజీఎల్ వెపన్ కూడా అండ్ ఒక 12 సెల్స్ కూడా ఇచ్చారు. ఇతను వెట్టి భీమా ఇతను కింద పనిచేశారు. ఇది అయిపోయిన తర్వాత 2021లో ఇతను ఫాదర్కి ఇల్ హెల్త్ ఉందని ఇతను మళ్ళీ వెనక వచ్చేశారు. బట్ అప్పుడు కూడా 2023లో వీడు ఈ మావోయిస్ట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇతనికి ప్రెషరైజ్ చేసేసి మళ్ళీ యాజ్ అ మిలిషియాగా ఇతన్ని మళ్ళీ తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇతనికి ఆ మావోయిస్ట్ ఐడియాలజీ నచ్చకపోవడంతో ఇతను మన దగ్గర వచ్చి సరెండర్ అయిపోయారు. సో అందరికీ నమస్కారం.